వచ్చునుగాక. మా భారతదేశంలో దేవుని రాజ్యము యేసు క్రీస్తు నామములో వచ్చునుగాక. 29 రాష్ట్రములలో దేవుని రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తమే మా దేశములో నెరవేరునుగాక. యేసు క్రీస్తు నామములో 29 రాష్ట్రములలో దేవుని చిత్తము, ఆయన రాజ్యము వచ్చునుగాక. హల్లెలూయా. నేను ఒక్కొక్క రాష్ట్రం పేరు ఈరోజు మరి బలిపీఠం మీద ఎత్తి సంఘంతో ఏకీభవించాలనుకున్నాను. అది మొదటి ఆరాధనలోనే సాధ్యమవుతుందని మరి మీ అందరితో ఏకీభవిస్తుండగా మీరు దయచేసి ఏక మనసుతో ఈ ప్రార్థన దేవుని అర్పిద్దాం. హల్లెలూయా. Father in heaven, in Jesus' name we pray that your kingdom come in the state of Ladakh in Jesus' name. యేసు క్రీస్తు నామములో ప్రభా లడక్ రాష్ట్రములో దేవుని రాజ్యమే వచ్చునుగాక. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రములో దేవుని రాజ్యం వచ్చునుగాక. హిమాచల్ ప్రదేశ్లో యేసు క్రీస్తు నామములో దేవుని రాజ్యము వచ్చునుగాక. పంజాబ్ రాష్ట్రములో యేసు క్రీస్తు నామములో దేవుని రాజ్యము వచ్చునుగాక. హర్యానాలో యేసు నామములో దేవుని రాజ్యం వచ్చునుగాక. రాజస్థాన్లో దేవుని రాజ్యం యేసు నామములో వచ్చునుగాక. ఉత్తరాఖండ్లో యేసు నామములో దేవుని రాజ్యమే వచ్చునుగాక. గుజరాత్లో యేసు క్రీస్తు నామములో దేవుని రాజ్యమే వచ్చునుగాక. మధ్యప్రదేశ్లో యేసు క్రీస్తు నామములో దేవుని రాజ్యమే వచ్చునుగాక. మహారాష్ట్రలో యేసు నామములో దేవుని రాజ్యము వచ్చునుగాక. తెలంగాణలో దేవుని రాజ్యం యేసు క్రీస్తు నామములో వచ్చునుగాక. ఛత్తీస్గఢ్లో యేసు నామములో దేవుని రాజ్యం వచ్చునుగాక. బీహార్లో యేసు క్రీస్తు నామములో దేవుని రాజ్యం వచ్చునుగాక. జార్ఖండ్లో యేసు నామములో దేవుని రాజ్యమే వచ్చునుగాక. వెస్ట్ బెంగాల్లో యేసు నామములో దేవుని రాజ్యము వచ్చునుగాక. సిక్కింలో యేసు నామములో దేవుని రాజ్యం వచ్చునుగాక. ఒడిస్సాలో యేసు క్రీస్తు నామములో దేవుని రాజ్యం వచ్చునుగాక. మేఘాలయలో యేసు నామములో దేవుని రాజ్యం వచ్చునుగాక. సిక్కింలో యేసు క్రీస్తు నామములో దేవుని రాజ్యం వచ్చునుగాక. అస్సాంలో యేసు క్రీస్తు నామములో దేవుని రాజ్యమే వచ్చునుగాక. అరుణాచల్ ప్రదేశ్లో యేసు క్రీస్తు నామములో దేవుని రాజ్యము వచ్చునుగాక. నాగాలాండ్లో దేవుని రాజ్యము యేసు నామములో వచ్చునుగాక. మణిపూర్లో దేవుని రాజ్యము వచ్చునుగాక. మిజోరాంలో యేసు నామములో దేవుని రాజ్యం వచ్చునుగాక. మహారాష్ట్రలో దేవుని రాజ్యం యేసు నామములో వచ్చునుగాక. గోవాలో యేసు నామములో దేవుని రాజ్యం వచ్చునుగాక. కేరళలో దేవుని రాజ్యం యేసు నామములో వచ్చునుగాక. కర్ణాటకలో యేసు నామములో దేవుని రాజ్యం వచ్చునుగాక. తమిళనాడులో యేసు నామములో దేవుని రాజ్యమే వచ్చునుగాక. అయ్యా, మా తెలుగు రాష్ట్రాలు ప్రభా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రములలో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో దేవుని రాజ్యమే వచ్చునుగాక. ఆమేన్ చెప్తాం గట్టిగా. హల్లెలూయా. చెప్పండి మరొకసారి. మా భారతదేశంలో 29 రాష్ట్రములలో సర్వోన్నతమైన దేవుని రాజ్యము యేసు క్రీస్తు నామములో వచ్చునుగాక. మా దేశం యొక్క ప్రజల పాపదోషములు, శాపములు యేసు రక్తములో కడగబడునుగాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో 29 రాష్ట్రములలో ప్రజల యొక్క పాపములను పరిహరించుటకు యేసు రక్తము శక్తి కలిగినది. ఆ రక్తము చేత మా ప్రజల పాపములు, మా పాపములను కడిగి మా దోషములను క్షమించిన ప్రభువైన యేసుక్రీస్తు మా దేశములో, మా రాష్ట్రములో ప్రజల పాపములను, శాపములను పరిశుద్ధ
యేసు రక్తముతో మీరు కడగమని ప్రార్థిస్తున్నాను. మీరు కడగమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు నామములో విగ్రహారాధన పాపము నుండి భారతదేశమునకు సంపూర్ణ విడుదల కలుగునుగాక. మా దేశములో ఉన్న ప్రతి సంఘమును, సేవకులను మీ పరిశుద్ధాత్మతో నింపి మీ చిత్తమును మాత్రమే నెరవేర్చడానికి అభిషేకించండి. అబద్ధ బోధన నుండి మా దేశమును రక్షించండి తండ్రి. అబద్ధ బోధన నుండి మా దేశమును రక్షించండి తండ్రి. సంఘములలో, విశ్వాసులలో యేసు నామములో సఖ్యత, ఐక్యత, ప్రేమ, సమాధానమును ప్రభ సమకూర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా భారతదేశములో సేవకులను, సంఘమును, విశ్వాసులను భ్రమపరిచే ఆత్మ నుండి యేసుక్రీస్తు నామములో విడిపించండి తండ్రి. మా భారతదేశములో ప్రజలను, సేవకులను, విశ్వాసులను భ్రమపరిచే ఆత్మ నుండి యేసు నామములో విడిపించండి. నన్ను భ్రమపరిచే ఆత్మ నుండి యేసు నామములో విడిపించండి. తిరుగుబాటుతనము నుండి భారతదేశమును యేసు నామములో విడిపించండి తండ్రి. సంఘాలను, సేవకులను, పౌరులను, భారతదేశములో పౌరులను తిరుగుబాటుతనము నుండి యేసుక్రీస్తు నామములో విడిపించండి తండ్రి. అవిధేయత స్వభావము నుండి అవిధేయత జీవితమును ప్రేరేపిస్తున్న దురాత్మల ప్రభావము నుండి 29 రాష్ట్రములలో సంఘాలను, సేవకులను, విశ్వాసులను విడిపించండి తండ్రి. నన్ను అవిధేయతను ప్రేరేపించే దురాత్మ నుండి సంపూర్ణముగా విడిపించండి తండ్రి. యేసు నామములో దేవుని నుండి వచ్చినది కాని ప్రతి ఆత్మను యేసు నామములో గద్దిస్తున్నాము. నన్ను, సంఘాలను, భారతదేశంలో ఉన్న సేవకులను పరిశుద్ధాత్మ శక్తితో నింపి మిమ్మల్ని మహిమపరిచే జీవితము జీవించడానికి, భారతదేశంలో ఉన్న ప్రజలను రక్షణలోనికి నడిపించడానికి అభిషేకించండి తండ్రి. నన్ను అభిషేకించండి తండ్రి. భారతదేశం యొక్క రక్షణ మీ చిత్తమై ఉన్నది. ఆ రక్షణ కార్యములో, ఆత్మల రక్షణ కార్యములో నన్ను మీ ఆత్మతో నింపి వాడుకొనండి ప్రభువా. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే మాటల నుండి, ప్రవర్తన నుండి, సహవాసము నుండి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సంపూర్ణ విడుదలను స్వీకరిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే మాటల నుండి, ప్రవర్తన నుండి, సహవాసము నుండి భారతదేశములో ఉన్న సంఘములను యేసు నామములో మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము, ఆశానిగ్రహము, విశ్వాసము, మంచితనము అను ఆత్మఫలములు ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయమును యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. 29 రాష్ట్రములలో
సేవకులను, విశ్వాసులను, సంఘమనే శరీరమును ఆత్మ ఫలముతో అభిషేకించమని, భారతదేశంలో ఉన్న ప్రజల రక్షణ కొరకు సంఘాలని, విశ్వాసులను నన్ను ఉజ్జీవింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నన్ను మీ ఆత్మతో నింపి మా దేశము యొక్క పరిస్థితిని దేవుని రాజ్యము వచ్చినట్లుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని రాజ్యము గురించినటువంటి ఒప్పుకోలు వాక్యానుసారంగా కూడా ఇంకొన్ని ఒప్పుకోలు చేద్దాము. హల్లెలూయా. సువార్త ప్రకటన. Did you keep map on the screen? What is the projection you're giving? Should have, when we are praying for India should be here on the screen. అందరూ కూడా మరి చిత్రం వైపు చేతులు చాపి ఈ ప్రార్థన చేద్దాం. నజరేయుడగు యేసుక్రీస్తు నామములో దేవుని రాజ్యము మా భారతదేశములో వచ్చునుగాక. ఆయన చిత్తము మా దేశములో నెరవేరునుగాక. సువార్త ప్రకటన, బోధన మరియు స్వస్థతల ద్వారా దేవుని రాజ్యము భారతదేశములో స్థాపించబడునుగాక. మా జీవితము మరియు పట్టణము యొక్క గుమ్మములు మహిమగల రాజు ప్రవేశించినట్లు తెరవబడునుగాక. మా జీవితము మరియు పట్టణము యొక్క గుమ్మములు మహిమగల రాజు ప్రవేశించినట్లు తెరవబడునుగాక. మా జీవితము మరియు భారతదేశం యొక్క గుమ్మములలో మహిమగల రాజు ప్రవేశించినట్లు తెరవబడునుగాక. ప్రభువా, భారతదేశము మీద మీరు రాజ్యము చేయుము. మీరు బలమును ప్రభావమును వస్త్రముగా ధరించి మా దేశములో రాజ్యము చేయుమని ప్రార్థిస్తున్నాము. పురాతన కాలము నుండి మీ సింహాసనము స్థిరపరచబడి ఉన్నది. మీరు సదాకాలము ఉన్న దేవుడవు. ప్రభువా, మీరు దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజువు. యెహోవా రాజ్యము చేయుచున్నాడని అన్యజనులు విందురుగాక. ప్రభువా, నీవు రాజ్యము చేయుచున్నావు. జనములను వణకనిమ్ము, భూమిని కదలనిమ్ము. ప్రభువా, ఆకాశమందు మీ సింహాసనమును స్థిరపరిచి ఉన్నారు. మీ రాజ్యము అన్నిటి మీద పరిపాలన చేయుచున్నది. అన్ని స్థలములలో ఉన్న జనులు, అన్ని రాష్ట్రములలో ఉన్న ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. మీ రాజ్యము శాశ్వత రాజ్యము. మీ రాజ్య పరిపాలన తరతరములు నిలిచియుండును. మీ రాజ్యము యొక్క మహిమను గూర్చి, మీ బలమును గూర్చి జనులు మాట్లాడుదురుగాక. మీ శౌర్యమును గూర్చియు, మీ రాజ్య ప్రభావమును గూర్చియు జనులు తెలుసుకొందురుగాక. విడుదల ద్వారా మీ రాజ్యము వచ్చునుగాక. విడుదల ద్వారా మీ రాజ్యము వచ్చునుగాక. మా ప్రాంతములో రాజ్య సువార్త ప్రకటింపబడునుగాక. నేను ప్రకటించుదునుగాక. సూచక క్రియలు, అద్భుతములు దానిని స్థిరపరచునుగాక. భారతదేశములో ప్రకటింపబడుతున్న క్రీస్తు సువార్త సూచక క్రియల ద్వారా, అద్భుతముల ద్వారా స్థిరపరచబడునుగాక. తండ్రి, మీ రాజ్యమును మాకివ్వడము మీకు ఇష్టమైనది. దానిని మా భారతదేశంలోనికి మేము
యేసు నామములో స్వీకరిస్తున్నాము. మీ రాజ్యం యొక్క నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము మా జీవితంలో స్థిరపరచబడును గాక. ఈ లోక రాజ్యములో మన ప్రభువు రాజ్యములుగాను మరియు క్రీస్తు రాజ్యములుగాను అవునుగాక. భారతదేశంలో 29 రాష్ట్రములు ప్రభువు రాజ్యముగాను క్రీస్తు రాజ్యములుగాను అవునుగాక. పరిశుద్ధులు రాజ్యమును స్వాధీనపరచుకొందురుగాక. దుష్టుల రాజ్యముల సింహాసనములు పడద్రోయబడునుగాక. దుష్ట రాజ్యము, దుష్ట పరిపాలన సింహాసనములు పడద్రోయబడునుగాక. హగ్గయిలో 2వ అధ్యాయము 22వ వచనం ప్రకారం దుష్ట రాజ్యముల సింహాసనములు పడద్రోయబడునుగాక. మీ పరలోక రాజ్యము కొరకు నన్ను భద్రము చేయుము దేవా. నేను దేవుని రాజ్యమును నీతిని మొదట వెదుకుదును, అప్పుడు నాకు కావలసినవన్నీ అనుగ్రహింపబడును. నేను దేవుని రాజ్యమును దేవుని నీతిని మొదట వెదుకుదును, నాకు కావలసినవన్నీ అనుగ్రహింపబడును. నీ పరిపాలనను ఆటంకపరిచే ప్రతి దుష్టుని యొక్క కార్యము, అపవాది యొక్క రాజ్యము ముక్కలుగా చేసి దహించి వేయుము. మీ పరిపాలనను ఆటంకపరిచే ప్రతి దెయ్యము యొక్క రాజ్యమును, ఆధిపత్యమును ముక్కలుగా చేసి దహించి వేయుము. కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 4 నుండి 8 వచనాల వరకు. మీ పరిపాలనను ఆటంకపరిచే ప్రతి దుష్టుని యొక్క రాజ్యము, అపవాది రాజ్యము పడద్రోయబడునుగాక, ముక్కలుగా దహించి వేయబడునుగాక. ఓ ప్రభువా, అన్ని అధికారములు నీ రాజ్యములకు దాసులై విధేయులగుదురుగాక. ఓ ప్రభువా, అన్ని అధికారములు పలకాలి. ప్రభువా, అన్ని అధికారములు మీ రాజ్యములకు దాసులై విధేయులగుదురుగాక. భారతదేశములో దేవుని రాజ్యము, దేవుని ఆధిపత్యమును యేసుక్రీస్తు నామములో సంఘముగా విడుదల చేస్తున్నాము నాయనా. సంఘానికి మీరిచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో, అవును ప్రభా, యేసు నామములో ప్రేయర్ చేస్తాం. మీరు ఏకీభవించండి. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లార్డ్. అయా, మా భారతదేశంలో 29 రాష్ట్రములలో దేవుని ప్రభావమును విడుదల చేస్తాం. అయా, మా భారతదేశము దేవుని నీతిలో స్థాపించబడును గాక. దేవుని సమాధానము నాయన 29 రాష్ట్రాల యొక్క ప్రాకారములలో ఉండును గాక. మహిమగల రాజు నాయన అయా ప్రవేశించినట్లు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో గుమ్మములు తెరవబడును గాక. యేసుక్రీస్తు నామముల ప్రభా, పరిశుద్ధాత్మ దేవుని కార్యములు భారతదేశము మీద నాయన యేసు నామములో రిలీజ్ అవునుగా అడుగుచున్నాం. ఆత్మ అలాడినప్పుడు నా ప్రభా నూతన కార్యములు చేయు దేవుడవు. నార్త్ ఇండియాలో ప్రభా సేవకులను నాయన అయా మీ యొక్క దూతలను పంపించి, అయా మీ అగ్ని ప్రాకారమును పంపించి ప్రత్యేకమైన కాపుదలలో మీరు ఉంచండి. అయా సౌత్ లో కూడా ప్రభా భారతదేశంలో దేవుని స్వార్థ ప్రకటిస్తున్నాం. అయా మరి సేవకులే గాని, విశ్వాసులే గాని, వ్యక్తిగత ఇండివిజువల్స్ కానీ, కొంతమంది ఒంటరిగా ఆయన అయా ప్రభ రోడ్ల మీద, ఓళ్లలో ప్రభ అయా ప్రభ పరిచర్య జరిగిస్తుండగా యేసు నామములో వారికి దేవుని దూతలను సంఘముగా యేసు నామములో విడుదల చేస్తున్నాము. అయ్యా నీ పని చేయించిన వారికి అయ్యా నీ కాపుదలను వేడుకొనిచ్చున్నాం. అయ్యా మరి ప్రభ కొంతమందికి నీ ప్రేమను ప్రకటించడమే తెలుసు కానీ ఇదిగో వారిని వారు భద్రపరచుకోవాలని, ఇదిగో దేవుని రెక్కలను ఆశ్రయించాలని ప్రభా అయ్యా తెలియకుండా కొంతమంది ఉండిపోయి ఉండొచ్చు. అయ్యా అట్టి వారిని ఈ సమయంలో అయ్యా ఈ సంఘముగా మేము అడుగుతున్నాము నాయన. అయ్యా నీ దూతలు ప్రభా, నీ యొక్క ప్రభ సేనాని ప్రభ, సైన్యములు ప్రభ భారతదేశంలో ఉన్న సంఘాల చుట్టూ విడుదల చేస్తున్నాం. దేవుని సైన్యములు
ప్రభా అయ్యా తండ్రి దేవుని పని చేస్తున్న వారికి నాయన అయ్యా యేసు నామమున మేము విడుదల చేస్తున్నాం. ఈ దినము దేవుని పని చేయుచున్న వారికి నామకార్థ సంఘాలుగా ఉన్నవారు కాదు కానీ దేవుని పని చేస్తున్న సంఘము, దేవుని పనిని ప్రకటిస్తున్న సంఘము, దేవుని ప్రచురిస్తున్నటువంటి విశ్వాసుల చుట్టూ దేవుని యొక్క దూతలను, దేవుని యొక్క సైన్యమును యేసు క్రీస్తు నామములో విడుదల చేస్తున్నాము. మీరు పరలోకము నుండి విడుదల చేయండి అయ్యా ప్రభా. దేశం కొరకు ఇంకా మేము ప్రార్థించినట్టు మా సంఘము చుట్టూ దేవుని దూతలను స్వీకరిస్తున్నాం. విశ్వాసుల చుట్టూ దేవుని దూతలను స్వీకరిస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిని స్వీకరిస్తున్నాము నాయన. అగ్ని ప్రాకారమును స్వీకరిస్తున్నాము నాయన. పరిశుద్ధ రక్తాన్ని స్వీకరిస్తున్నాము నాయన. సమస్తమైనటువంటి దురాత్మ కార్యములను పాలతోని మీరు మహిమపరచబడి యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ప్రార్థనను సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.